హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. నేను ఈరోజు మీకు స్ట్రాబెరీ వాల్ హ్యాంగింగ్ చూపిద్దాం అనుకుంటున్నానండి. స్ట్రాబెరీతో చూసారా, ఈ స్ట్రాబెరీస్ 4 కలర్స్లో వేసాను. ఈ వాల్ హ్యాంగింగ్ కోసం అయితే, అంటే వాల్ హ్యాంగింగ్ అనే కాదు, తోరన్ డిజైన్ అని చెప్తున్నాను కదండి. ఆ తోరన్ డిజైన్ సైడ్కి 2 వైపులు పెట్టుకోవడానికి కూడా ఇది చాలా బాగుంటుంది. ఇదేంటంటే దీనికి అవసరమైన మెటీరియల్ ఇవి 2 తయారు చేయడానికండి. నేను ఆల్రెడీ స్ట్రాబెరీలు అన్నీ వేసి పెట్టాను. ఇవి 32 కావాలి మనకి. చూసారు కదా, పింక్, రెడ్, ఎల్లో, రేడియం కలరు, ఇంకా ఆరెంజ్ కలరు. స్ట్రాబెరీ అయితే రెడ్ కలర్లోనే ఉంటుంది, కాకపోతే ఒకే కలర్లో అయితే అంత లుక్ ఉండదని నేనైతే 4 కలర్స్లో వేసానండి. దానికోసం మనం పైన దీనికి హ్యాంగ్ చేసుకోవాలి కదండి. దానికోసం అంటే కీల్ అదే మేకు అలా తగిలించుకోవటానికి అలా పెట్టుకోవటానికండి దీన్ని. దాంతోపాటు మనకి లీవ్స్ కూడా కావాలి. లీవ్స్ ఇంకా దాగా, వీటితో మనకైతే వాల్ హ్యాంగింగ్ అయితే రెడీ అయిపోద్దండి. కాకపోతే ఏంటంటే మీకు ఇప్పుడు స్ట్రాబెరీ ఎలా తయారు చేయాలని చూపిస్తున్నాను. ఒకటి నాకు అవసరమైన స్ట్రాబెరీ అయితే ఆల్రెడీ అయిపోయి 32 కూడా. కాకపోతే నేను ఇప్పుడు వీడియో కోసం అయితే ఒకటి తయారు చేస్తున్నాను. మేకింగ్ ప్రాసెస్ చూపించకుండా అర్థం కాదని ఆల్రెడీ మేకింగ్ ప్రాసెస్ అయితే యాపిల్ ఉందండి. యాపిల్ సేమ్ స్ట్రాబెరీలానే ఉంటుంది, కాకపోతే స్ట్రాబెరీ కొంచెం ఈ లీవ్స్ ఉన్నాయి కదా, ఇవి కొంచెం ఎక్స్ట్రా పడతాయి. చూసారు కదండి. మీరు ఒకవేళ ఈ వీడియో ఆల్రెడీ మీకు యాపిల్ తయారు చేయడం వచ్చున్నట్లయితే స్ట్రాబెరీ కూడా ఈజీనే. అలా కాదు అనుకుంటే ఈజీనే కొంచెం. చూడండి, ఇప్పుడు స్ట్రాబెరీ మేకింగ్ ప్రాసెస్ చూద్దాం. దానికోసం ఇవి ఉన్నాయి కదండి మనకి. చూడండి, ఇవి 6 mm బీడ్స్, 6 mm క్రిస్టల్ బీడ్స్ రెడ్ అండి. దాంతోపాటు మనకి గ్రీన్ బీడ్స్ కూడా కావాలి. ఉన్నాయి కదా, ఇవి గ్రీన్ బీడ్స్ మనకి లీవ్స్ ఉన్నాయి కదా, ఇది ఇలా మేక్ చేసుకోవటం కోసం. ఇవి కూడా 6 mm బీడ్స్ అండి. ఓకే, ముందుగా మనం 5 బీడ్స్ తీసుకోవాలి. మీకు క్లారిటీగా అయితే కనిపిస్తుందనే అనుకుంటున్నాను. లేదనుకుంటే కొంచెం వీడియోని స్లో చేసి చూడండి. ఇది కొంచెం మేకింగ్ ప్రాసెస్ ఎక్కువ టైం పడుద్ది. మీకు పర్వాలేదు అర్థమైంది అనుకుంటే వీడియోని కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టుకొని కూడా మీరు చూసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఇలా 5 బీడ్స్ తీసుకోవాలి. ఫస్ట్ 5 బీడ్స్ తీసుకొని ఇప్పుడు ఒక్కొక్క బీడ్ని బేస్ చేసుకుంటూ 5 వేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఇలా ఆల్రెడీ ఒక బీడ్ని బేస్ చేసుకొని దానికి మనం 4 బీడ్స్ వేసుకున్నామంటే ఇలా 5 అవుతాయి కదా. ఇలా ఇదే విధంగా ఈ ఒక్కొక్క బీడ్ని బేస్ చేసుకుంటూ 5. ఇప్పుడు 4 అయితే ఫస్ట్ వేసాం కదా, తర్వాత లైన్ నుంచి అంటే నెక్స్ట్ స్టెప్కి 3 వస్తాయండి. అలా చూడండి, దీన్ని మొత్తం పూర్తి చేసి మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదండి, ఇది ఇప్పుడు ఈ 5 బీడ్స్కి 5 బీడ్స్ వచ్చేటట్లు వేసాను కదా. కౌంట్ చేస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, 1 2 3 4 5 అలా అన్నమాట. ఈ పక్కదే బేస్ చేసుకోవాలి ఇలా. ఇది ఇప్పుడు లాస్ట్ వన్ వచ్చేటప్పటికి ఇదిగోండి చూడండి, ఇది క్లోజ్ చేసుకునేటప్పుడు మనకి 2 బీడ్స్ మాత్రమే అవసరం అవుతాయి అన్నమాట. ఫస్ట్ ఏం చెప్పాను, 4 బీడ్స్ వేసుకోవాలి, తర్వాత 3 వేసుకోవాలి కదా. లాస్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ లైన్ లాస్ట్ అయినప్పటికి 2 బీడ్స్ వేసుకుంటే ఇది కంప్లీట్ అవుద్ది. ఓకే, ఇప్పుడు ఇది ఉంది కదండి ఆల్రెడీ. ఇప్పుడు ఈ 5 అని చెప్తున్నాను కదా, దీన్ని మనం ఒక ఫ్లవర్ అనుకుందాం మీకు అర్థం అవడం కోసం. ఇప్పుడు అంటే ఈ లైన్లో చూడండి, పైకి సెకండ్ లైన్ వచ్చేటప్పటికి 2 బీడ్స్ ఉంటాయి అన్నమాట పైన మీకు కనిపించేటట్లు. ఒక్కొక్క రౌండ్ నుంచి 2 బీడ్స్ కనిపిస్తున్నాయి. చూడండి, ఇది 1 2. అలానే ఇందులో కూడా 1 2 ఉంటాయి కదా. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కార్నర్ బీడ్స్ ఉంటాయి కదా, అంటే ఇటువైపు దానిలో నుంచి అంటే ఒక రౌండ్ ఒక 5 బీడ్స్ కదా, అందులో నుంచి పైన ఉన్న రెండింట్లో ఒకటి, తర్వాత మనం 3 కాదు 5 వేసుకోవాలి. టోటల్ 7 రావాలన్నమాట సెకండ్ లైన్ వచ్చేటప్పటికి. మనం ఏంటంటే కింద ఉన్నట్లో 2 బీడ్స్ తీసుకుంటాం బేస్. తర్వాత ఏంటంటే మనం ఫస్ట్ వేసేటప్పుడు లైన్ స్టార్ట్ చేసేటప్పుడు ఏంటంటే 5 బీడ్స్ వేసుకోవాలి. చూసారు కదా, ఇటువైపు ఒకటి బీడు, ఇటువైపు ఒకటి, అంటే ఈ 2 రౌండ్స్ ఉన్నాయి కదా, ఇలా 5 బీడ్స్ నుంచి ఇలా తీసుకోవాలన్నమాట. 2 ఉన్నాయి కదా అని ఒకే దగ్గర తీసుకుంటే అది తప్పు వస్తుంది అన్నమాట.
అర్థమవుతుంది కదా. చూసారు కదా, ఇటువైపు ఒకటి తీసుకున్నాం, ఇటువైపు ఒకటి, అంటే ఈ బీడ్స్లో ఇటొకటి ఇటొకటి ఇంకా మిగిలి ఉన్నాయి అన్నమాట. అర్థమవుతుంది కదా మీకు. చూడండి దగ్గరగా చూపిస్తున్నాను. ఇలా ఇప్పుడు ఫస్ట్ మనం స్టార్టింగ్లో ఏంటంటే 5 బీడ్స్ వేసుకున్నాం కదా, నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం 4 బీడ్స్ వేసుకుంటే సరిపోద్ది ఈ లైన్ కంప్లీట్ అవ్వటానికి. చూసారా, ఇది కంప్లీట్ అవ్వదు ఇంకా సెకండ్ వన్. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఈ రౌండ్ ఉంది కదా, ఈ 7 బీడ్స్లో ఒక బీడ్ ఉంటుంది, ఈ పక్కన ఆల్రెడీ కార్నర్ ఇటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఉంది కదా, ఈ 2 ఉంటాయి, ఈ 3 ఉంటాయి కదండి. ఈ 3 బీడ్స్ ప్లస్ మనం 4 వేసుకుంటాం అన్నమాట. 4 వేసుకుంటే 7 అవుతాయి కదా. అలా మనం ఇప్పుడు వేస్తుంది ఏంటంటే ఒక లైన్ కంప్లీట్ అయింది, సెకండ్ లైన్. ఈ సెకండ్ లైన్ ఇలా చూసారు కదా, అర్థమవుతుంది కదా, ఇలా వేసుకోవాలి. అలానే ఈ మొత్తం ఇటువైపు కూడా చూసారు కదా, ఇక్కడ 3 బీడ్స్ వేయాలి. లాస్ట్లో మాత్రం మనం 2 బీడ్స్ వేసుకుంటే కంప్లీట్ అవుద్ది. మీకు లాస్ట్లో ఇక్కడ లైన్ ఫినిషింగ్ ఎలా చేయాలో చూపిస్తానండి, అంతవరకు వేస్తాను. చూస్తున్నారు కదండి, ఇది లాస్ట్ వచ్చింది. ఇక్కడ మనం 3 బీడ్స్ వేస్తే కంప్లీట్ అవుద్ది. మీకు నేను చెప్పిన విషయం గుర్తుంది కదండి, ఫస్ట్ లైన్ స్టార్ట్ చేసేటప్పుడు మనం ఫస్ట్ లైన్ నుంచి 2 బీడ్స్ బేస్ తీసుకోవాలి. తర్వాత ఏంటంటే స్టార్టింగ్ అయితే 5 బీడ్స్ యాడ్ చేయాలండి. దాని తర్వాత ఏంటంటే 4 బీడ్స్, అంటే 4 బీడ్స్ 1 టైం కాదు, ఒక 3 టైమ్స్ కదా, ఇవి 5 వస్తున్నాయి కదా, 5 తర్వాత 4 4 వేయాలి. లాస్ట్ వచ్చేటప్పటికి 3 బీడ్స్ వేయాలండి. ఓకే, ఈ దీంతో మనకి ఏంటంటే సెకండ్ లైన్ కంప్లీట్ అవుద్ది. ఓకే, ఇప్పుడు ఏంటంటే థర్డ్ లైన్ స్టార్ట్ అవుద్ది. ఈ థర్డ్ లైన్ కూడా సేమ్ అంతే. ఫస్ట్ ఏంటంటే సెకండ్ లైన్ వచ్చేటప్పుడు మనకి పైకి ఇలా 2 బీడ్స్ వచ్చాయి. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క లైన్ నుంచి, అంటే ఒక రింగ్ ఇలా ఉంది కదా, ఒక రౌండ్, ఓ సర్కిల్ నుంచి మనకి 3 బీడ్స్ అయితే బయటకు ఉంటాయండి. ఓకే, దీనిలో ఈ కార్నర్లో చూసారు కదా, కార్నర్ ఇలా ఉండేటప్పుడు మనం 2 బీడ్స్ తీసుకోవాలి కింద లైన్ నుంచి. పైన అయితే మనం 4 బీడ్స్ వేసుకోవాలండి. 4 బీడ్స్ వేస్తే మనకి 2 బీడ్స్ ప్లస్ ఈ 4 కలిపి 6 అవుతాయి కదా. అలా థర్డ్ లైన్ వచ్చేటప్పటికి ఇలా 6తో స్టార్ట్ చేస్తాం. ఓకే, అర్థమవుతుంది కదా, ఇలా 6తో స్టార్ట్ చేసి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ 3 బీడ్స్ కదండి. 3 బీడ్స్లో మనకి ఇక్కడ ఇటువైపు ఒక బీడ్ వచ్చింది, ఇక్కడ మధ్యలో ఒకటి ఉంటుంది. అంటే మనం ఇటువైపు కూడా ఒక బీడ్ కార్నర్లు ఎలా తీసుకుంటే మధ్యలో ఒకటి ఉంటుంది కదా, 3 కదా, ఈ ఒక్కటినే మనం తీసుకోవాలి. ఇప్పుడు ఒకటే తీసుకొని 3 బీడ్స్ యాడ్ చేయాలి. ఫస్ట్ మనం 4 యాడ్ చేసాం కదండి, ఇంక ఈ లైన్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా 3 బీడ్స్ అయితే యాడ్ చేస్తాం. కాకపోతే కింద మనం బేస్ తీసుకునేటప్పుడు ఏంటంటే చూసారా, ఇక్కడ ఒక బీడ్ మాత్రమే తీసుకున్నాం. ఒక బీడ్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఇది 5 అవుద్ది. ఇక థర్డ్ లైన్ మొత్తం ఏంటంటే 6 బీడ్స్ ఒకసారి, 5 ఒకసారి, 6 ఒకసారి అలా వస్తాయి అన్నమాట. మనం కింద తీసుకునేటప్పుడు కూడా 2 బీడ్స్ ఒకసారి చూసారా, అప్పుడు ఒకటి తీసుకున్నాం కదండి, మళ్ళీ ఇక్కడ కార్నర్ వచ్చేటప్పటికి 2 బీడ్స్ చూసారు కదండి. ఈ 2 బీడ్స్ బేస్ చేసుకుంటాం. ఆల్రెడీ ఈ సైడ్ లైన్లో ఉండే ఈ బీడ్ కూడా మనకు ఒకటి కలుస్తుంది కదా, దానివల్ల ఏంటంటే మనకు మళ్ళీ ఇక్కడ 6 వస్తాయి అన్నమాట. ఈ థర్డ్ లైన్ అంతా మీకు అర్థమవుతుంది కదా. ఈ థర్డ్ లైన్ ఏంటంటే మనకి ఒకసారి ఇలా 5 బీడ్స్, ఒకసారి ఏంటంటే 6, ఒకసారి 5 ఇలా వస్తాయండి. మనం ఈ లైన్ మొత్తం ఇలానే కంప్లీట్ చేసుకోవాలి. చూడండి, నేను అల్లకుండా ఉన్న దగ్గర నేను మీకు చూపిస్తున్నాను. చూసారా, ఇలా 3 బీడ్స్ ఉంటాయి అంటున్నాను కదా, 3 పైకి 3 పూసలు ఉంటాయి ఒక రౌండ్గా ఉండే దాని నుంచి. అందులో ఏంటంటే ఇప్పుడు మీకు ఇలా చూసారా, ఇక్కడ ఈ లైన్ నుంచి ఒకటి, ఈ లైన్ నుంచి ఒకటి ఇలా కార్నర్లో తీసుకొని మనం 4 బీడ్స్ వేస్తాం ఫస్ట్. దాని తర్వాత ఏంటంటే 3 బీడ్సే యాడ్ చేస్తాం. కాకపోతే కింద ఉంది కదా, ఈ లైన్లో ఒకటి ఎలా ఆల్రెడీ ఉంటుంది కదా, ఈ కింద మనకి 3 బీడ్స్ ఉంటాయి కదా, అందులో ఒకటి తీసుకుంటాం అన్నమాట, మిడిల్ది. ఇలా చూసారు కదా, ఇలా ఉంది కదా, ఇది తీసుకునేటప్పుడు 5 వస్తాయి. మళ్ళీ సేమ్ ఈ కార్నర్ ఉంది కదా, ఇటువైపు నుంచి వి షేప్ లాగా ఇది ఒకటి తీసుకున్నప్పుడు 6 వస్తాయి అనమాట. ఈ లైన్ ఇలా కంప్లీట్ చేసి మీకైతే నేను చూపిస్తానండి. చూస్తున్నారు కదండి, ఇది ఏంటంటే మనకి ఇప్పుడు లాస్ట్కి వచ్చింది థర్డ్ లైన్. ఇంతవరకు మనం 3 బీడ్స్ అయితే యాడ్ చేసామని చెప్పాను కదండి.
మనకి ఇప్పుడు 2 బీడ్స్ లాస్ట్ వచ్చేటప్పుడు ఎప్పుడైనా లైన్ ఫినిషింగ్కి ఒక బీడ్ తక్కువ వేయాల్సి ఉంటుంది కదా, అలా దీనికి మనం 2 బీడ్స్ వేస్తే ఈ లైన్ అయితే కంప్లీట్ అయిందండి. చూస్తున్నారు కదా మీకు నేను, ఇదిగోండి మనకిప్పుడు ఇది ఫస్ట్ వన్, సెకండ్ వన్, ఈ థర్డ్ లైన్ అయితే ఇంతవరకు కంప్లీట్ అయిందండి. చూస్తున్నారు కదా, ఒకటి 6 బీడ్స్, తర్వాత 5 బీడ్స్, 6 బీడ్స్ 5 బీడ్స్ ఇలా వచ్చాయి. దీని నెక్స్ట్ లైన్ వచ్చేసి మొత్తం అన్నీ 6 బీడ్సే వస్తాయండి. చూడండి, ఇది మీరు ఇలా ఒకవేళ మీకు వర్క్ ఆల్రెడీ వచ్చినట్లుగా అయితే ఇలా మీరు స్క్రీన్ షాట్ అలా తీసుకున్నా ఓకేనండి. మనకి స్ట్రాబెరీ మొత్తం ఒకే వీడియోలో అయితే నేను చూపించట్లేదు. దేనికోసం అంటే మనకి బాగా లెంత్ ప్రాసెస్ అయిపోతుంది, ఆల్రెడీ 9 minutes అంత దాటిందండి, దానికోసం. ఓకే, ఇది థర్డ్ లైన్ కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు మనం ఫోర్త్ లైన్ ఎలా స్టార్ట్ చేయాలని చూపిస్తాను మీకు. చూడండి, చూస్తున్నారు కదా, ఫస్ట్ 5 బీడ్స్ వేసుకోవాలి. దాని తర్వాత ఒక బీడ్ని బేస్ చేసుకుంటూ 5 5 ఈ లైన్ అంతా కంప్లీట్ అవుద్ది. తర్వాత 7 రావాలండి, అంటే ఒక రౌండ్కి 7 అనమాట. 7 బీడ్స్ కింద ఏంటంటే 2 బీడ్స్ బేస్ చేయాలి. అటువైపు 5 వస్తాయి కదా, అటువైపు నుంచి ఒకటి, ఇటువైపు నుంచి ఒకటి బీడ్ తీసుకొని మనం అలా 7 వేసుకుంటామండి. తర్వాత ఏంటంటే ఈ థర్డ్ లైన్ వచ్చేటప్పటికి సెకండ్ లైన్లో ఏంటంటే 3 బీడ్స్ ఉంటాయి ఒక్కొక్క రౌండ్ నుంచి బయటికి. అవి ఏంటంటే మనం 2 బీడ్స్ ఒకసారి, ఒక బీడ్ ఒకసారి తీసుకుంటాం. ఆ విధంగా 4 ఒకసారి, మనకు 5 ఒకసారి వస్తుందండి. చూస్తున్నారు కదా, ఇలా అర్థమైందని అనుకుంటున్నాను. చూసారు కదా, ఫస్ట్ లైన్ అన్ని 5 వచ్చాయి. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ ఈ బీడ్ బేస్ చేసుకుంటూ 7 బీడ్స్ వేసాం. ఆ తర్వాత ఈ 7 వచ్చేటప్పుడు ఏంటంటే మనకి ఇలా 1 2 3 ఈ 3 బయటకు ఉంటాయండి. అప్పుడు మనం చూసారు కదా, ఈ కార్నర్లో ఇటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి చూస్తున్నారు కదా. ఇప్పుడు ఏంటంటే మనకి ఇలా ఈ 6 5 అలా వేసుకుంటే థర్డ్ లైన్ అయితే కంప్లీట్ అయింది. మనకి థర్డ్ లైన్ వచ్చేటప్పటికి చూసారు కదా, ఈ ఒక్కొక్క రౌండ్కి వచ్చేటప్పటికి 2 2 బీడ్సే ఇలా బయటకున్నాయి. నెక్స్ట్ లైన్ బేస్ చేసుకోవడానికి ఒక్కొక్క రౌండ్ నుంచి 2 బీడ్స్ అయితే మిగిలాయి. దాని ముందు లైన్ ఏంటంటే 3 బీడ్స్ కదా వచ్చాయి. ఇప్పుడు ఏంటంటే మనం సేమ్ చూసారా, ఈ 5 బీడ్స్ ఉంటాయి కదా, 5 బీడ్స్ ఉన్న దాని నుంచి ఒక బీడ్ని, ఇటువైపు 6 బీడ్స్ ఉంటాయి కదా మోతీ, ఈ ఇటువైపు నుంచి ఒక మోతీ, ఈ 2 మోతీలని బేస్ చేసుకుంటూ 4 బీడ్స్ అయితే స్టార్ట్ చేస్తామండి లైన్. లైన్ వేసేటప్పుడు ఏంటంటే ఇది ఈ లైన్ మొత్తం అంతా 4 బీడ్స్, ఫస్ట్ అయితే 4 తీసుకుంటాం కదా, అంటే 5 బీడ్స్ నుంచి ఒకటి, 6 బీడ్స్ లైన్ నుంచి ఒకటి అనమాట. అలా తీసుకొని మనం ఇలా చూస్తున్నారు కదా, ఇలా 6 వస్తాయి. ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుద్ది. ఈ 6 నుంచి ఒకటి, 5 నుంచి ఒకటి. మనం నెక్స్ట్ ఈ సైడ్కి వెళ్ళేటప్పటికి ఏంటంటే ఫస్ట్ అయితే 4 బీడ్స్ తీసుకున్నాం కదా, చూస్తున్నారు కదండి, ఇది మనం 4 బీడ్స్ నుంచి, అదే 5 బీడ్ నుంచి ఒకటి, ఇలా 6 బీడ్ నుంచి ఒకటి తీసుకుంటాం కదా. అప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ 4 వేసుకుంటే మనకి లైన్ స్టార్ట్ అవుద్ది. తర్వాత కూడా సేమ్ అలానే తీసుకొని మనం 6 వేసుకోవాలండి. అంటే 3 బీడ్స్ తీసుకుంటే మొత్తం అన్ని 6 6. చూస్తున్నారు కదా, ఇలా ఈ ఆరెంజ్లో అయితే మీకు అర్థమవుద్ది కదా. 5 బీడ్స్ నుంచి 1, ఇంకా 6 బీడ్స్ నుంచి ఒకటి, ఇలా 6 కంప్లీట్ అవుద్ది. ఈ లైన్ మొత్తం మీకు కంప్లీట్ చేసి నేను మీకు అయితే ఇప్పుడు చూపిస్తాను. ఓకే, చూస్తున్నారు కదండి, ఇప్పుడు 4th వన్ అయితే, అంటే 4th లైన్ అయితే కంప్లీట్ అయింది. మనం లాస్ట్ లైన్ ఫినిష్ చేసేటప్పుడు ఏంటంటే 2 బీడ్స్ వేసుకోవాలి. లైన్ స్టార్టింగ్లో 4 బీడ్స్ యాడ్ చేయాలని చెప్పాను కదా, కింద అయితే ప్రతిసారి 2 బీడ్స్ బేస్ తీసుకోవాలి. ఫస్ట్ అయితే స్టార్టింగ్లో 4, తర్వాత అంతా 3 3 వేసుకుంటూ లాస్ట్లో 2 బీడ్స్తో మనం ఈ లైన్ అయితే క్లోజ్ చేయడం జరిగింది. ఓకే ఓకే, చూసారు కదండి, మనకి స్ట్రాబెరీ ఇంతవరకు వచ్చింది, 4 లైన్స్. ఓకే, మనకి ఏంటంటే ఇప్పుడు మీకు ఆరెంజ్లో చూపిస్తాను. 4 లైన్స్ ఇంతవరకు అయితే కంప్లీట్ అయిందండి. తర్వాత నెక్స్ట్ 5th లైన్ 6th లైన్ వేయాలి. ఇక్కడ గ్రీన్తో ఇచ్చేయాలి, ఎందుకంటే మొత్తం అంతా ఒకే దీనిలో అయితే కరెక్ట్గా ఉండదు, అర్థం కాదనే ఉద్దేశంతో నేను పార్ట్ 2 చేస్తానండి. ఓకే, పార్ట్ 2లో ఏంటంటే స్ట్రాబెరీ మొత్తం
ఫినిషింగ్. ఇంకా మనం ఇది ఉంది కదండి రింగ్ కాకుండా ఈ షేప్లో మనం అయితే తయారు చేసుకున్నాం కదండి, మనకి ఇంకొకటి అవసరం ఉంది. ఇది కూడా ఎలా మేక్ చేయాలని చూపిస్తాను. ఓకే, మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వలన నెక్స్ట్ వీడియోలు కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే అండి, చూసారు కదండి ఇవి స్ట్రాబెర్రీలు. మీకైతే కావాలి అనుకుంటే మేక్ చేసుకోవాలి అనుకుంటే మెటీరియల్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఎంతెంత కావాలని కూడా క్లియర్గా చెప్తాను. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.